డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ స్వాగతం అండి. ఎవ్రీ వీక్ ప్రతి సోమవారము మనం మార్నింగ్ 11 o'clockకి పీటీపీ ప్రోగ్రామ్ చేస్తున్నాం. దట్ మీన్స్ ప్రోడక్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈరోజు సోమవారం కాబట్టి ఈరోజు ప్రోగ్రామ్ కూడా లేటెస్ట్ మనం స్టార్ట్ చేద్దాం. వీక్లీ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు కొత్త ప్రోడక్ట్స్, అఫ్ కోర్స్ మీకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఒక గ్లూటా ఎడ్జ్ అనేది ఒక కొత్త ప్రోడక్ట్, అకాయ్సోనా గోల్డ్, వేదామృత గోల్డ్, ఈ 3 ప్రోడక్ట్స్ గురించి పూర్తిగా వివరాలు తెలియజేయడానికి, ఈ ప్రోడక్ట్స్ ఇంగ్రీడియంట్స్ ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎలా వాడాలి, వాడితే వచ్చే ప్రయోజనాలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం తెలియజేయడానికి డాక్టర్ నాగభవిష్య గారు రెడీగా ఉన్నారు. మేడం గారిని స్క్రీన్ మీదకి ఇన్వైట్ చేస్తాను. మీరు అందరూ కూడా క్లాప్స్తో వెల్కమ్ చెప్పొచ్చు. ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అండ్ సన్ఎజ్ కంపెనీలో హెల్త్ కన్సల్టెంట్గా మనకు సర్వీస్ చేస్తున్నారు రెగ్యులర్గా. సో ఓపీడీ దొరుకుతుంది. దాంతో పాటు ఈరోజు మనకి ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా మేడం గారు వచ్చారు. సో మేడం, ఆన్ స్క్రీన్ మీరు రావచ్చండి. స్క్రీన్ మీదకి వచ్చేసి లెట్ us స్టార్ట్ మేడం, ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం సార్ చెప్పినట్టు మన దగ్గర లాంచ్ అయిన 3 కొత్త ప్రొడక్ట్స్ తీసుకున్నాం. అకాయ్సోనా గోల్డ్, వేదామృత్ గోల్డ్, తర్వాత గ్లూటా ఎడ్జ్. సో మనం ఒక్కొక్కటి చూద్దాం ఇవాళ. బట్ వీటన్నిటిని నేను ఫస్ట్ గా స్టార్ట్ చేసే ముందు మీకు ఒక సింపుల్ ప్రక్రియ మన బాడీలో జరిగేది ఒక చాలా సింపుల్ యాజ్ పాసిబుల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇదేంటంటే మనందరికి మనం స్ట్రెస్ ఫేస్ చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్ కి అయితే వాళ్ళ ఎగ్జామ్ టెన్షన్ అని, లేదు నార్మల్ జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళ వర్క్ ప్లేస్ లో స్ట్రెస్ అని కానీ, లేకపోతే ఫినాన్షియల్ టెన్షన్స్ అని, పేరెంట్స్ హెల్త్ బాగాలేకపోతే ఆ టెన్షన్ అని కానీ, ఇదంతా ప్రతి ఒక్క మనిషి మనం వాలంటరీగా కాన్షియస్ గా మనకి తెలుస్తూ మనం మెంటల్ గా ఫీల్ అయ్యే టెన్షన్. దీన్ని మనం స్ట్రెస్ అని అనుకోగలిగితే, దీన్ని మనం స్ట్రెస్ అని భావిద్దాం. మెడికల్ టర్మ్ స్ట్రెస్ అని అనుకుందాం. ఇట్లాంటి స్ట్రెస్ మనకి తెలుస్తూ మనకు జరుగుతున్న స్ట్రెస్, మనం ఫీల్ అవ్వగలుగుతున్న స్ట్రెస్ అన్నమాట. ఇట్లాంటి స్ట్రెస్ మన బాడీలో ఉన్న ప్రతి సెల్లో, ప్రతి అవయంలో ఉన్న ప్రతి ఒక్క కణంలోనూ జరుగుతూ ఉంటుంది, మనకు కనిపించకుండా. బాడీలో ప్రతి సెల్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఫిజికల్ స్ట్రెస్, మనకు కనిపించదు కళ్ళకి, కానీ బాడీలో ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. దీనిని మెడికల్ టర్మినాలజీలో అయితే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. బట్ మీరు జస్ట్ స్ట్రెస్ అని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. సో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎందుకు అవుతుంది అంటే, ఒకటి మనం ఫీల్ అవుతున్న మెంటల్ స్ట్రెస్ వల్ల ఈ ఫిజికల్ బాడీ కూడా అఫెక్ట్ అవుతూ వస్తుంది. రెండోది, మనం తింటున్న ఫుడ్ ఇది వరకు ఉన్నంత ప్యూర్ గా లేదు, అడల్ట్రేషన్ ఉంది, ఎక్కువ పెస్టిసైడ్స్ కానీ, అండ్ పెరగాల్సిన దానికంటే తొందరగా వాటిని పెంచేసి కెమికల్ ల్యాబొరేటరీస్ లో అట్లా ఇలా పెంచుతున్నారు. ఇంకొకటి, మనం ఉన్న ఎన్విరాన్మెంట్ చాలా పొల్యూటెడ్ ఉంది, అడల్ట్రేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇట్లాంటి ఒక ఎన్విరాన్మెంట్ లో పెరగడం వల్ల అండ్ ఇట్లాంటి ఫుడ్ తినడం వల్ల మన బాడీలో కూడా ఫిజికల్ గా స్ట్రెస్ అనేది చాలా బిల్డ్ అవుతూ ఉందన్నమాట. ఈ స్ట్రెస్ మెల్లమెల్లగా, అంటే మనకు జరుగుతున్నప్పుడు ఏం తెలియదు కానీ, ఒక 5 years 6 years ఒక 10 years లోపు బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ ఎంతో కొంత దాన్ని పనితీరుని తగ్గిస్తూ ఉంటుంది అనమాట. సో దీనిని ఫైట్ చేయాలంటే మన బాడీకి మనం యాంటీ ఆక్సిడెంట్ అనే ఒక మెటీరియల్ ని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మన సన్ఎడ్జ్ లో ఉన్న ప్రోడక్ట్స్ ఏంటంటే అకాయ్సోనా ఒకటి, అకాయ్సోనా గోల్డ్, తర్వాత సీబక్తార్న్, తర్వాత వేదామృత్ ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్, తర్వాత గ్లూటా ఎడ్జ్, ఇవన్నీ ప్యాక్డ్ విత్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. సో ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్లే మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఈజీగా, ఎందుకంటే ప్రతి ఒక్కరిలోని స్ట్రెస్ జరుగుతూనే ఉంటుంది. వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళకున్న కండిషన్స్ ని బట్టి జరుగుతూ ఉంటుంది అనమాట. సో యాంటీ ఆక్సిడెంట్ కావాలంటే మన దగ్గర ఇవి సపోర్ట్ ఉన్నాయన్నమాట. కాకపోతే ఇందులో కూడా ఏది ఎప్పుడు ఇవ్వాలి స్పెసిఫిక్ గా ఇవాళ మాట్లాడుకుందాం, ఓకేనా. స్ట్రెస్ కి యాంటీ ఆక్సిడెంట్ ఇస్తాం. సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే అనమాట. మన ఎవ్రీడే లైఫ్ లో మన ఉన్న అన్ని ఫుడ్స్ లోనూ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి. సో ఇప్పుడు మనం అకాయ్సోనా గోల్డ్, ఓకే, ఇది వరకు మన దగ్గర అకాయ్సోనా ఉండింది, అకాయ్సోనా ప్లస్, అకాయ్సోనా గోల్డ్. 15 బెర్రీస్, 30 బెర్రీస్, ఇది 45 బెర్రీస్. అంటే ఇంకా రిచ్లీ ప్యాక్డ్ ఇన్ విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ అన్నమాట. సో దీని ఇంగ్రీడియంట్స్ ఇందాక స్లైడ్ లో చూసాం మనం, చాలా బెర్రీస్ ఉంటాయి అన్నమాట ఇందులో. ఇది మన ఇక్కడ అన్ని పిక్చర్స్ కూడా ఇచ్చారు ఈచ్ బెర్రీది. దీనిలో మనం కొన్ని తిని ఉంటాం, ఎందుకంటే ఇండియాలో కూడా అవైలబుల్ గా ఉంటాయి, కొన్ని ఇండియాలో అవైలబుల్ ఉండవు, కొన్ని ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఉంటాయి. సో వాటి అన్నిటిని ఎప్పుడైతే మనం కొని తినలేం కాబట్టి, బట్ అన్నిటిని తీసుకొని వచ్చి ఈక్వల్ మోతాదులో పెట్టి ఒక జ్యూస్ లాగా తయారు చేశారనమాట. సో ఇది చాలా ఎక్స్ట్రీమ్లీ పొటెంట్, అంటే చాలా ఎక్కువ బలం కలిగిన మందు అనమాట, సింపుల్ గా చెప్పాలంటే. సో ఎట్లాంటి ఇంకా ఎండ్ స్టేజ్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి కూడా, క్యాన్సర్ సపోర్ట్ కి అట్లాంటి వాళ్ళకి కూడా ఇది మనం ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం అనమాట.
సో ఇక్కడ మీకు పేర్లు అన్ని కూడా వీటి గురించి ఇచ్చారు. అకాయ్ బెర్రీ, గోజీ, రాస్బెర్రీ మీరు వినుంటారు. యూజువల్ గా ఇండియాలో కూడా కొన్ని ప్లేసెస్ లో దొరుకుతూ ఉంటుంది. వీటన్నిటిలో కివి ఈ మధ్య ఇండియాలో బాగానే దొరుకుతుంది. కివి అందరు తింటున్నారు. కివి గానీ, లిచీ గానీ, ఆరెంజ్, బ్లాక్ రైజిన్ అంటే ద్రాక్షలో నల్ల ద్రాక్ష ఉంటుంది. ఇది ఇందులో మనం కస్టర్డ్ యాపిల్, పంప్కిన్, ఇందులో మనం ఈ మధ్య ఇప్పుడు ఇండియాలో ఇవన్నీ బాగానే దొరుకుతున్నాయి, బట్ ఎవ్రీడే తీసుకోం. ఇందులో చూసుకుంటే సీబక్తార్న్ కూడా ఉందన్నమాట. బట్ సీబక్తార్న్ చాలా రిచ్ ఇన్ విటమిన్ సి కాబట్టి మనం సీబక్తార్న్ ఒక్కటే ఒక సపరేట్ సప్లిమెంట్ లాగా కూడా మన దగ్గర అందిస్తున్నాం. అయితే ఇప్పుడు ఇవన్నీ ఉండడం వల్ల అకైసోనా గోల్డ్ ఇంకా అంటే ముందున్న అకైసోనా అండ్ అకైసోనా ప్లస్ కంటే కూడా ఇంకా ఎక్కువ అడ్వాన్స్డ్ అండ్ స్ట్రాంగ్ మెడిసిన్ అన్నమాట. ఓకేనా, మనం దీని యూజెస్ చూద్దాం. హెల్త్ బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయి. నేను చెప్పినట్టు ఫస్ట్ పాయింట్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో స్ట్రెస్ ని కాంబాట్ చేస్తుంది కాబట్టి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ మెడిసిన్ ఇది కొలెస్ట్రాల్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న అంటే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఏం చేస్తాయంటే బీపీ ఉన్న పేషెంట్స్ కి బీపీని కంట్రోల్ చేయడం. తర్వాత మీరు అథెరోస్క్లెరోసిస్ వినుంటారు. అంటే హార్ట్ నాళాల్లో ఫ్యాట్ ఉండిపోతుంది, సో స్టంట్ వేయాల్సిన అవసరం వచ్చింది. సో కొందరికి స్టంట్ వేసే అవసరం ఉన్నా వెయ్యలేరు అనమాట. సో అట్లాంటి ఒక కండిషన్స్ కూడా మనం ఇది ఇవ్వచ్చు. లేకపోతే స్టంట్ వేసేసిన తర్వాత ఒక 1 year 1.5 year తర్వాత మెయింటెనెన్స్ కోసం తీసుకోవచ్చు. ఆర్ ఒక 40 years వచ్చిన వాళ్ళు యూజువల్ గా కూడా అంటే వాళ్ళ ఫుడ్ వల్ల కానీ వాళ్ళ వర్క్ స్ట్రెస్ వల్ల కానీ బాడీలో మెటబాలిజం మారుతూ కొలెస్ట్రాల్ అవి కానీ లిపిడ్ ప్రొఫైల్ అన్ని మారుతూ ఉంటాయి. సో ప్రివెంటివ్ గా కూడా మనం ఇది తీసుకుంటూ ఉండొచ్చు అనమాట. దీంతో పాటు బెటర్ ఐసైట్. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఆమ్లా, మీరు యూజువల్ కూడా చిన్నప్పటి నుంచి వినే ఉంటారు, ఉసిరికాయ తింటే కనుచూపు మెరుగుపడుతుంది అని చెప్పి అని. సో ఇందులో ఉన్న అన్ని మనకి కన్ను చూపు కూడా మెరుగుపరచడానికి ట్రై చేస్తాయి. బెనిఫిషియల్ ఫర్ డైజెషన్ అండ్ గట్ హెల్త్. బికాస్ ఇప్పుడు నేను చెప్పినట్టు స్ట్రెస్ ఎవ్రీ పార్ట్ లో జరుగుతూ ఉంటుంది అన్నప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయ్యేదే మన గట్, దాని తర్వాత లివర్ ఫంక్షన్ కూడా బాగా దెబ్బతింటూ ఉంటుంది మన ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనే కండిషన్ వల్ల. సో దాని వల్ల గట్టు చెడిపోయింది అంటే బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ ఎంతో కొంత ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటుంది. సో ఇది గట్ హెల్త్ ని, తర్వాత డైజెషన్ ని, అంటే మనం అనుకుంటాం డైజెషన్ నాకు బాగుంది, నేను ఎప్పుడైతే 3 పూట్ల తింటాను, వాష్రూమ్ వెళ్తున్నాను అనుకుంటారు, కానీ మనం తిన్నాక మొత్తం అంతా కూడా డైజెస్ట్ అవ్వదన్నమాట. ఎంతో కొంత మేబీ మనం ఒక 3 చపాతీ తింటే ఒక పావు చపాతీ, ఒక 1/10 చపాతీయో డైజెస్ట్ అవ్వకుండా మిగిలిపోతూ ఉంటుంది. సో ప్రతి మీల్ అలా మిగిలిపోతూ ఉన్నది టాక్సిన్ లాగా ఫామ్ అయ్యి ఇందుకు చెప్పిన స్ట్రెస్ ఫామ్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో దాన్ని మెరుగుపరచడానికి కూడా ఆకైసోనా హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు హెల్దీ స్కిన్. మనకి గట్లో కానీ లివర్ లో కానీ ఏ ప్రాబ్లం ఉన్నా అది మనకి స్కిన్ మీద కనిపిస్తుంది అనమాట. అంటే పింపుల్స్ లాగా కానీ ఆర్ సివియర్ స్కిన్ ఇష్యూస్ కానీ, అంటే ఉట్టిగానే దురద పెట్టడం, అంటే ఏ రీజన్ లేకుండా సడన్ గా దురదలు వస్తుంటాయి నాకు అంటారు. సో స్కిన్ మీద కనిపిస్తుంది అనమాట క్లియర్ గా. సో దానికి కూడా ఇది పనిచేస్తుంది. దీంతో పాటు స్ట్రెస్, ఇందాక నేను చెప్పిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషన్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్. ఎందుకంటే మెంటల్ స్ట్రెస్ కూడా ఫిజికల్ స్ట్రెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అనమాట. సో అక్కడ యాక్ట్ చేసింది అంటే ఆటోమేటిక్ గా దాని తర్వాత జరిగే స్టేజ్ మనం ఆపిన వాళ్ళం అవుతాం. దీంతో పాటు ఇమ్యూన్ సిస్టమ్. నేను చెప్పినట్టు ఇవన్నీ విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్. మనం చూస్తే యూజువల్ కూడా జ్వరం వచ్చినప్పుడు కానీ ఎవరైనా హాస్పిటలైజ్ అయ్యి ఏదైనా సర్జరీస్ అయితే తర్వాత ఖచ్చితంగా వాళ్ళ మెడిసిన్ లో విటమిన్స్, మల్టీ విటమిన్స్ తో పాటు విటమిన్ సి ఖచ్చితంగా పెడతారు. మనం ఫ్రూట్స్ లో కూడా నారింజ పండని, మోసంబి ఇవి తీసుకెళ్ళమని స్పెసిఫిక్ గా చెప్తుంటాం. ఎందుకంటే దానితో ఇమ్యూనిటీ పెరుగుతుంది అనమాట. అండ్ ఈ మిగతా తీసుకునే మందులన్నీ బాడీలోకి అబ్జార్బ్ అవ్వాలి అంటే విటమిన్ సి తోడు ఉండాలి వాటికి. సో అకైసోనా అది ఒక్కటే పనిచేయడం కాకుండా మనం తీసుకుంటున్న వేరే మెడిసిన్ ని కానీ మనం తీసుకుంటున్న వేరే ఫుడ్స్ అన్ని కూడా బాడీకి అందడానికి ఎక్కువగా హెల్ప్ చేస్తుంది. అందుకని అకైసోనా కొంచెం బెటర్ ప్రోడక్ట్ అనమాట మన దగ్గర ఉన్న వాటిలలో. దీంతో పాటు హార్ట్ హెల్త్, ఇందాక నేను చెప్పినట్టు లిపిడ్ మెటబాలిజం ని మెరుగుపరుస్తుంది, తర్వాత ఫ్యాట్ మెటబాలిజం ని కొద్దిగా మెరుగుపరుస్తుంది కాబట్టి హార్ట్ హెల్త్ కి హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు లివర్ ఫంక్షన్, బాడీలో జరిగే ఎనీ మెటబాలిక్ యాక్టివిటీ జరగాల్సింది లివర్ లోనే బైల్ జ్యూసెస్ అని, తర్వాత ఫ్యాట్ ని మెటబాలైజ్ చేయాలంటే కావాల్సిన ఎంజైమ్స్ కానీ లివర్ నుంచే ప్రొడ్యూస్ అవుతాయి. సో లివర్ ఫంక్షనింగ్ కనుక తగ్గిపోయింది అంటే ఇవన్నీ దాని తర్వాత ఉన్నవన్నీ కూడా స్లో డౌన్ అవుతూ వస్తాయి అనమాట. సో ఇది లివర్ ని స్ట్రెంథెన్ చేస్తుంది, దాని ద్వారా తర్వాత జరిగే మిగతా యాక్టివిటీస్ అన్ని కూడా ఛానలైజ్ అవుతూ ఉంటాయి. దీంతో పాటు బోన్ అండ్ ఎయిడ్స్ ఇన్ వెయిట్ మేనేజ్మెంట్. అదే గట్ హెల్త్ కనుక బాగుపడి మనకి ఆకలి అవ్వాల్సిన టైంకి ఆకలి అవుతూ, తిన్నది సరిగ్గా అరుగుతూ, ఎంత మాత్రం బయటకు అంత మాత్రమే వెళ్తూ, ఎంత అబ్జర్వ్ అవ్వాలి అంత అబ్జర్వ్ అవుతూ వచ్చినప్పుడు మన వెయిట్ కాన్స్టెంట్ గా మనం మెయింటైన్ చేయగలుగుతూ ఉంటాం అనమాట. సో దానికి ఇది హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు ఇమ్యూనిటీ,
బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్ వాటి పనితీరు కరెక్ట్ గా జరుగుతూ ఉన్నప్పుడు ఆబ్వియస్ గా వేరే ఏదైనా మనకు ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కానీ బయటకు వెళ్ళినప్పుడు ఫుడ్ పడకపోయినా ఏమైనా అయినా కూడా మనం అప్పటిదాకా ప్రొటెక్షన్ తీసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఏదైనా ఒక కొత్త ట్రిగ్గర్ మన బాడీలోకి రాగానే వెంటనే బాడీ రియాక్ట్ అయిపోదు, ఎందుకంటే దానికి మనం ఇమ్యూనిటీ ఆల్రెడీ ఫామ్ చేస్తూ వస్తున్నాం అనమాట. సో అందుకని ముందు నుంచే ఫామ్ చేసిన ఇమ్యూనిటీ బెటర్ గా పనిచేస్తుంది. అంటే ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు వేసుకునే మందుల కంటే డిసీజ్ రాకన్నా ముందే దానికి ప్రివెన్షన్ తీసుకుంటే బెటర్ గా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్ కాన్సెప్ట్ అదే అనమాట. ఇప్పుడు ఒక డిసీజ్ రాకముందే దానికి వ్యాక్సిన్ వేసుకుని మనం రెడీగా ఉంటున్నాం. సో అట్లా కూడా ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రెంగ్ చేస్తుంది. దీంతో పాటు బ్లడ్ సర్క్యులేషన్ ని మెరుగుపరుస్తుంది. ఓకే, దీంతో పాటు ఫెటీగ్, వీక్నెస్. ఓకే, ఇంత స్ట్రెస్ అది ఏం లేదు, ఓకే నేను నార్మల్ గా హ్యాపీగానే ఉన్నా అన్న పని ఎవరైనా, అంటే ఇప్పుడు యంగ్ పీపుల్ ఉంటారు సపోజ్, ఒక నార్మల్ మంచిగా వాళ్ళ అకాడమిక్స్ అన్ని మంచిగా వెళ్తున్నాయి, జాబ్ వచ్చింది, దర్ హ్యాపీ ఎనఫ్ అన్నా కూడా సడన్ గా ఒక స్టూడెంట్ ఫేజ్ నుంచి వర్క్ ఫేజ్ లోకి వచ్చినప్పుడు వర్క్ ఫేజ్ టెన్షన్స్ కానీ ఆర్ వాళ్ళ ఏజ్ వల్ల ఉండే ఇంట్లో ప్రెషర్స్ కానీ వాళ్ళు తొందరగా అలసిపోవడము ఆర్ వర్క్ చేసి వచ్చిన తర్వాత ఇంట్లో ఓపిక ఉండట్లేదు మిగతా పనులకు, నాకు ట్రావెల్ వల్ల అలసిపోతున్నారు, ఇట్లాంటి జనరలైజ్డ్ ఫెటీగ్ కానీ వీక్నెస్ కండిషన్స్ తో ఉన్నప్పుడు వాళ్ళకి కానీ వాళ్ళకు కూడా అకైసోనా మనం ప్రిస్క్రైబ్ చేయొచ్చు. దీంతో పాటు ఓకే, ఓవరాల్ హైడ్రేషన్. నేను మీకు చెప్పినట్టయితే నేను నార్మల్ గా నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ వాళ్ళకు చెప్తూ ఉంటాను, హైడ్రేషన్ ఓన్లీ వాటర్ నుంచి కాదు, మనం తినే ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫుడ్ త్రూ వచ్చిన హైడ్రేషన్ బాడీలో నిలుస్తుంది, వాటర్ తీసుకుంటే అది యూరిన్ త్రూ వెళ్ళిపోతుంది అని చెప్పి అని. సో ఇందులో ఉన్నవన్నీ ఫ్రూట్ జ్యూసెస్ కాబట్టి దాంట్లో ఉన్న విటమిన్ల తర్వాత వాటర్ కంటెంట్ బాడీలో నిలుస్తుంది అనమాట. సో దాని వల్ల బాడీ హైడ్రేషన్ ఉంటుంది, డ్రై అయిపోకుండా, తర్వాత యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఓవరాల్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి మెంటల్ గా ఫీల్ అయ్యే స్ట్రెస్ ని ఫైట్ చేస్తుంది, ఫిజికల్ గా బాడీ జరుగుతున్న మనకు కనిపించని స్ట్రెస్ ని కూడా ఇది ఫైట్ చేస్తూ వస్తుంది అనమాట. సో ఇది అకైసోనా గోల్డ్ దాని యూజెస్. ఇవే యూజెస్ సేమ్ అకైసోనాలోనూ ఉన్నాయి, అకైసోనా ప్లస్ లోనూ ఉంటున్నాయి. కాకపోతే ఇందులో ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇంకొంచెం పొటెంట్ మెడిసిన్, ఇంకొంచెం స్ట్రాంగర్ లెవెల్లో ఇది పనిచేస్తుంది అనమాట. అంటే మేబీ అకైసోనా తీసుకున్నప్పుడు మనకి 2 months లో వచ్చే తేడా ఇది ఒక 45 days 40 days తో తీసుకుంటే కూడా మనకు ఆ చేంజెస్ క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి అనమాట. డోసేజ్ వచ్చి మనం ఇది 25 ml 100 ml ఆఫ్ వాటర్, వార్మ్ వాటర్ అవసరం లేదు, వేడి చేసిన వాటర్ అవసరం లేదు, రిఫ్రిజిరేటెడ్ వాటర్ వద్దు, నార్మల్ గా రూమ్ టెంపరేచర్ లో స్టోర్ చేసుకున్న వాటర్ లో కలిపి ఎర్లీ మార్నింగ్ మనం తీసుకోవచ్చు. ఒకవేళ కనుక షుగర్ పేషెంట్స్ ఉన్నట్టయితే ఆర్ థైరాయిడ్ పేషెంట్స్ ఉన్నట్టయితే వాళ్ళు ఇంకా ఇయర్స్ టుగెదర్ వాళ్ళు మెడికేషన్ కి అలవాటు పడిపోయిన వాళ్ళైతే ఆ మెడిసిన్ తీసుకున్న తర్వాత ఒక 15-20 minutes గ్యాప్ ఇచ్చి ఇది తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ యంగ్ పీపుల్ మనం ఇస్తున్నాము అట్లా అనుకుంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే డోస్ తగ్గించవచ్చు, ఒక 15 ml 50 ml వాటర్ అట్లా ఇస్తూ రావచ్చు అనమాట. మిగతా చాలా మెడిసిన్స్ కూడా ఉన్నాయి, చాలా తీసుకుంటున్నాం అనే వాళ్ళకి మనం తగ్గించవచ్చు, బట్ కన్సిస్టెంట్ గా ఇదైతే చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెంట్ గా తీసుకుంటేనే మనకి ఏదైనా చేంజ్ కాదు, ఎందుకంటే ఇది అకైసోనా దేని మీద అయితే పనిచేస్తుందో బాడీలో. ఇప్పుడు సపోజ్ మోకాళ్ళ నొప్పులు అనుకోండి, ఒక టాబ్లెట్ వేసుకుంగానే మనకు ఆ రోజు రిలీఫ్ కనిపిస్తుంది. బట్ అకైసోనా ఏ లెవెల్లో పనిచేస్తుంది అంటే చాలా సింపుల్, చాలా అంటే బాడీలో మైన్యూట్ లెవెల్లో పనిచేయడం వల్ల మనకు ఆ ప్రాబ్లం ఉందని మనకి కాన్స్పిషియస్ గా తెలియదు. సో ఆ మందు వాడుతున్న వెంటనే కూడా మనకు చేంజ్ వచ్చిన విషయం తెలియదు అనమాట. సో కంటిన్యూస్ గా వాడుతూ ఉంటే మనం మనకి ఆ చేంజ్ మెల్లగా తెలుస్తుంది అనమాట. సో కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక 5 days 1 week వాడేసి నాకు ఏం తేడా తెలియలేదు అంటే అట్లా జరగదు. అది చాలా మైన్యూట్ లెవెల్లో పనిచేస్తుంది కాబట్టి మనకు తేడా కనిపించాలంటే కూడా మైన్యూట్ లెవెల్లో చాలా కన్సిస్టెంట్ చేంజ్ జరిగితేనే మనకి బాడీలో అది హోల్సేల్ గా మనకు కనిపిస్తుంది అనమాట. సో కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక 2 months ఆఫ్ డోస్ వాడితే మనకి ఎంతో కొంత చేంజ్ కనిపిస్తుంది. రైట్, వేదామృత్. ఓకే, మనం ఇది రీసెంట్ గా వేదామృత్ ఆల్రెడీ ఒక మేబీ ఒక 2-3 సెషన్స్ బ్యాక్ అనుకుంటా వేదామృత్ చూసాం. మన దగ్గర ఇది వరకు ఒక వేదామృత్ ఉండింది, బట్ ఇప్పుడు ఇంకొక కొత్త వేదామృత్ కొంచెం ఎన్హాన్స్డ్ వర్షన్ వచ్చింది అనమాట. ఇంకొంచెం ఇంగ్రీడియంట్స్ పెంచడం అండ్ దాని ప్యాకేజింగ్ అది కూడా కొంచెం మార్చారు. సో దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అమృత అంటే గుడూచి అనమాట. మన దగ్గర గిలాయ్ ఉంది కదా, గిలాయ్ అనమాట ఇది. ఆమ్లా మనకు తెలుసు, ఉసిరికాయ, అశ్వగంధ మనకు తెలుసు, అర్జున అన్నది ఏంటంటే బేసిక్ గా డైరెక్ట్ హార్ట్ కోసం ఇచ్చే ఒక మెడిసిన్ అనమాట. అర్జున కూడా సేమ్ మామిడాకులు లాగా ఉంటాయి. హరిద్ర అంటే పసుపు, బ్రాహ్మి అని అంటారు. సిన్నమన్ అంటే మనకు తెలుసు చెక్క, తర్వాత ద్రాక్ష, నార్మల్ గ్రీన్ ద్రాక్ష ఉంటుంది కదా అది. మొరింగా అంటే మనకి తెలుసు మునగాకు, తులసి, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్. యష్టి మధు అంటే తెలుగులో అయితే అతి మధురం అంటాం దాన్ని. జింజర్, అల్లం, హనీ, మధు. హనీ అంటే తేనె. సో ఇవన్నీ ప్యాక్డ్ ఉన్న ఇంగ్రీడియంట్ అనమాట. సో సింపుల్ గా అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే 3 actions కి పనిచేస్తుంది ఇది. రెస్పిరేటరీ ఇష్యూస్ కి, ఇమ్యూనిటీ పెంచడానికి
తర్వాత స్ట్రెస్ అండ్ యాంగ్జైటీకి. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఇదన్నమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ సపరేట్ గా ఇచ్చారు. ఫస్ట్ రిచ్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్, ఇందాక చెప్పినట్టు ఆమ్లా ఉంది ఇందులో, అది యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఇంగ్రీడియంట్ అన్నమాట. దీంతో పాటు బెనిఫిషియల్ ఫర్ మెయింటైనింగ్ ఐసైట్. ఓకే, ఆమ్లా ఉంది, తర్వాత అందులో హనీ ఉంది, యష్టి మధు ఉంది, తర్వాత హెల్ప్ రెడ్యూస్ స్ట్రెస్. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ లో 3 ఇంగ్రీడియంట్స్ బేసిక్ గా స్ట్రెస్ అండ్ మన బ్రెయిన్ మీద యాక్ట్ చేస్తాయి. ఒకటేమో అశ్వగంధ, రెండేమో బ్రాహ్మి, ఇంకొకటి వచ్చి అశ్వగంధ, బ్రాహ్మి అండ్ గిలాయ్, ఫస్ట్ లో ఉన్న అమృత. ఈ 3 మనకి డైరెక్ట్ గా బ్రెయిన్ మీద యాక్ట్ చేస్తాయి. సో స్ట్రెస్ లెవెల్స్ ని కానీ బ్రెయిన్ ఫంక్షన్, నర్వస్ ఫంక్షన్ ని మనకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాయి అన్నమాట. తర్వాత ఎయిడ్స్ ఇన్ డైజెషన్, ఇందులో అల్లం ఉంది, తర్వాత సిన్నమన్ అంటే చెక్క ఉంది. సో మనం ఇంట్లో కూడా ఎవ్రీ ఫుడ్ ఐటమ్ లో అల్లం తీసుకోవడం కానీ, టీలో అల్లం వేసుకోవడం, ఫుడ్ ఐటమ్స్ లో అల్లం చెక్క పొడి వేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం, ఎందుకంటే డైజెషన్ ని మెరుగుపరుస్తాయని. సో అది ఉండడం వల్ల కూడా డైజెషన్ మీద కూడా కొంచెం మీద యాక్ట్ చేస్తుంది అనమాట. సపోర్ట్స్ హెల్దీ కొలెస్ట్రాల్, నేను ఇందాక చెప్పినట్టు ఇందులో అర్జున ఉంది. అర్జున డైరెక్ట్ ఒక హార్ట్ కోసం ప్రిస్క్రైబ్ చేసే ఆయుర్వేదిక్ డ్రగ్ అన్నమాట. సో ఇందులో అర్జున ఉండడం వల్ల ఇది హార్ట్ హెల్త్ ని, తర్వాత లిపిడ్ మెటబాలిజం ని బెటర్ చేస్తుంది. దీంతో పాటు స్ట్రెంథెన్స్ ఇమ్యూన్ సిస్టమ్. ఇందులో ఉన్న మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ అంటే తులసి గానీ, లేకపోతే యష్టి మధు గానీ, ఇవన్నీ మనకి ఇమ్యూన్ సిస్టమ్ ని మెరుగుపరచడానికి ట్రై చేస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కలిసి ఉండడం వల్ల ఈ అన్ని బెనిఫిట్స్ మన బాడీకి దొరుకుతూ ఉంటాయి. దీంతో పాటు ఇది మెటబాలిక్ డిజార్డర్స్ కూడా టు సమ్ ఎక్స్టెంట్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు షుగర్ గానీ, తర్వాత అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో గానీ, ఆర్ జస్ట్ అప్పుడే వచ్చిన షుగర్ పేషెంట్స్ కి గానీ, లేకపోతే ఇందాక మనం చెప్పినట్టు డిస్లిపిడిమియా అంటే లిపిడ్ ప్రొఫైల్ ఆల్టర్డ్ ఉన్నప్పుడు దాన్ని కూడా మెటబాలిక్ డిజార్డర్ గా చెప్తాం. సో వాటికి మనకు హెల్ప్ చేస్తుంది. ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్, ఆమ్లా ఉంది ఇందులో. సో ఆమ్లా ఒక్కటి ఉండడం వల్ల కూడా అది యాంటీ ఆక్సిడెంట్ ఫంక్షన్ ని బాగా పనిచేస్తుంది. బూస్ట్ ఇమ్యూనిటీ, తులసి, తర్వాత అతి మధురం అదే యష్టి మధు, ఇవన్నీ బెనిఫిషియల్ ఫర్ ఐ హెల్త్, యష్టి మధు ఉంది, తర్వాత ఇది ఉంది. తర్వాత కొలెస్ట్రాల్, నేను చెప్పినట్టు అర్జున్ యాక్షన్ కొలెస్ట్రాల్ కోసం, డైజెషన్ సపోర్ట్, వెయిట్ మేనేజ్మెంట్. ఓకే, దీని తర్వాత రిలీఫ్ ఫ్రమ్ ఇన్సామ్నియా. రిలీఫ్ ఫ్రమ్ ఇన్సామ్నియా ఎందుకంటే మనం యూజువల్ గా వినుంటారు మీరు, నిద్ర పట్టట్లేదు అంటే చాలా మంది అశ్వగంధ తీసుకుంటున్నాను పాలలో, నిద్ర నాకు కొంచెం మెరుగైంది అంటారు. దాంతో పాటు ఇందులో ఇందాక నేను చెప్పినట్టు అశ్వగంధ, బ్రాహ్మి, ఇంకా గుడుచి, గిలాయ్ గాని, అమృత అని గాని ఏదైతే ఉందో, అమృతాని ఇంకొక గిలాయ్ ఇంకొక నేమ్ అన్నమాట అది. సో ఇవి డైరెక్ట్ బ్రెయిన్ టానిక్స్ కాబట్టి, ఇంకా ఆయుర్వేదంలో అయితే మేధ్య రసాయనం అంటారు, అంటే డైరెక్ట్ బ్రెయిన్ మీద, మెమరీ ఫంక్షన్స్ మీద గానీ, తర్వాత మైండ్ ని కామ్ చేసే యాక్షన్ ఉంటుంది కాబట్టి అవన్నీ స్ట్రెస్ కి, నిద్ర పట్టకపోవడం, నిద్ర డిస్టర్బెన్సెస్ గానీ, ఆర్ బ్యాడ్ డ్రీమ్స్ రావడం గానీ, ఇట్లాంటి ఒక ప్రాబ్లమ్స్ నుంచి అవి ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. లివర్ హెల్త్, ఎందుకంటే డీటాక్స్ చేస్తాయి కాబట్టి లివర్ హెల్త్ కూడా హెల్ప్ చేస్తాయి ఇవి. దాని ద్వారా మళ్ళీ కొలెస్ట్రాల్, హార్ట్ హెల్త్. ఓకే, డైరెక్షన్స్ ఫర్ యూజ్ వచ్చి, ఓకే డిన్నర్ చేసిన తర్వాత తీసుకుంటే కొద్దిగా బెటర్, ఎందుకంటే ఇందులో ఉన్న ఈ స్ట్రెస్ అంటే యూజువల్ గా మనం ఏం చెప్తామంటే చాలా బాడీలో ఉన్న ఎనీ ఇష్యూ గానీ నిద్రలో సెట్ అవుతాయని మనం బిలీవ్ చేస్తాం. అందుకనే టైం కి పడుకోవాలి అంటే మన బాడీలో ఉండే హార్మోన్స్ బట్టి సన్ రైజ్ తో పాటు లేవాలి, సన్సెట్ తో పడుకోవాలి. ఫంక్షన్స్ అంటే మనం చేసే ఫంక్షన్స్ అన్ని స్లో డౌన్ అయిపోయి రాత్రికి మన బాడీ స్లో డౌన్ అయిపోయి తినడం రెస్ట్ ఫేజ్ లోకి వెళ్ళిపోవాలి అని చెప్తాం. సో తిన్న తర్వాత తీసుకుంటే ఏమవుతుందంటే మెటబాలిజం రాత్రి బూస్ట్ అవుతుంది, దానికి హెల్ప్ చేస్తుంది, అండ్ స్లీప్ క్వాలిటీ సెట్ అవుతే ఆటోమేటిక్ గా అన్ని ఫంక్షన్స్ సెట్ అవుతాయి. సో తిన్న తర్వాత ఒక 2 hours తర్వాత తీసుకుంటే బెటర్ గా ఉంటుంది. 3 to 5 drops ఇన్ 100 ml ఆఫ్ ల్యూక్ వార్మ్ వాటర్. నార్మల్ ఒక మనం టీ తాగే గ్లాస్ కంటే ఒక డబల్ టీ గ్లాస్ అంత క్వాంటిటీ అనుకోండి, దాంట్లో తీసుకోవచ్చు. ఒకవేళ కనుక ఇది మనం రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా అంటే దుమ్ము పడంగానే తుమ్ములు వచ్చేయడం కానీ, లేకపోతే నాకు ఇయర్ అంతా ఎప్పుడు జలుబు దగ్గు ఉండనే ఉంటాయి, ఆర్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయన్న వాళ్ళకి కానీ ఇది మనం 2 times a day కూడా చెప్పొచ్చు. ఇది 3 times a day తీసుకున్నా కూడా ప్రాబ్లం కాదు, బట్ అట్లా మనం డివైడెడ్ గా తీసుకున్నప్పుడు 2 drops 3 drops తీసుకోవచ్చు. 5 drops ఒకటేలాగా కాకుండా 3 drops twice a day లాగా తీసుకోవచ్చు, thrice a day లాగా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఒకవేళ ఎవరికన్నా యాంటీ అడిక్షన్ డ్రాప్స్ కానీ, లేకపోతే లంగ్స్ క్లియర్ కానీ ఇద్దాం అనుకుంటున్న వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడట్లేదు అంటే మనం ఫస్ట్ స్టెప్ లాగా మనం వేదామృతి కూడా ఇచ్చి చూడొచ్చు, ఎందుకంటే ఇది ఎంతో కొంత మనకి చేంజ్ కనిపిస్తుంది కాబట్టి తర్వాత మనకి ట్రస్ట్ బిల్డ్ అయితే అవి తీసుకోవడానికి ఇష్టపడొచ్చు వాళ్ళు, దానికోసం కూడా ఇది పనిచేస్తుంది. అండ్ ఇది ఎవరు తీసుకోకూడదు అంటే ఏదైనా ఫుడ్ అలర్జీస్ ఉన్న వాళ్ళు, ఇదివరకు కూడా చెప్పాలి ఇందులో హనీ ఉంది. సో చాలా కొంతమందికి హనీ డైరెక్ట్ గా పడదనమాట, ఇష్యూస్ వస్తూ ఉంటాయి. హనీ తీసుకుంటే తుమ్ములు రావడం, దగ్గు రావడం, చోకింగ్ ఫీలింగ్ రావడం, ఇచ్చింగ్ రావడం బాడీ అవుతూ ఉంటుంది. అట్లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం అంటే తెలిసి నాకు హనీ పడదు, ఆర్ ఏదైనా ఫుడ్ అలర్జీస్ ఉన్నాయి అన్న వాళ్ళకి మాత్రం వేదామృతి పెట్టకపోవడం మంచిది. దీంతో పాటు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ,
ఆర్ ఆటోఇమ్యూన్ థైరాయిడ్ ఇష్యూస్ కానీ సోరియాసిస్ కానీ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇమ్యూనిటీ ఆల్రెడీ అవసరం కంటే ఎక్కువగా పనిచేస్తుంది. సో వాళ్ళకి దీని ద్వారా ఇమ్యూనిటీ పెంచితే ఇంకా మనం వాళ్ళకి నష్టం చేసినట్టు అవుతుంది కాబట్టి వాళ్ళకి మాత్రం ఇవ్వకపోవడం బెటర్. ఇది అబౌట్ వేదామృత్. కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్ అంతే. మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇస్తున్నప్పుడు అయితే దానికోసం తీసుకోవచ్చు, కానీ మనం ఇవన్నీ ప్రివెంటివ్ మెజర్స్ లాగా ప్రిస్క్రైబ్ చేస్తాం కాబట్టి ఇది కన్సిస్టెన్సీ తీసుకుంటేనే మనకు మెల్లగా బాడీలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతూ వస్తుంది అనమాట. రైట్, గ్లూటాయిడ్స్ మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రోడక్ట్. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ వచ్చి గ్లూటాథయోన్ అని ఒకటి, తర్వాత రెడ్యూస్డ్ ఫార్మ్ అని ఉంది. ఇది కొంచెం కాంప్లెక్స్ కెమిస్ట్రీ అనమాట. అంటే ఈ గ్లూటాథయోన్ బాడీలో 2 ఫార్మ్స్ లో ఉంటుంది, ఒకటేమో ఇన్యాక్టివ్ ఫార్మ్, ఒకటేమో యాక్టివ్ ఫార్మ్. ఇందులో మనం యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ గ్లూటాథయోన్ పెట్టడం అంటే డైరెక్ట్ బాడీలోకి వెళ్ళి మనం వేసుకున్న వెంటనే అది బ్లడ్ లో కలిసిన తర్వాత వెంటనే యాక్షన్ స్టార్ట్ అయిపోతుంది, అది చేయాల్సిన యాక్షన్. ఏది రెడ్యూస్డ్ ఫార్మ్ కాకుండా ఇన్యాక్టివ్ ఫార్మ్ లో ఉంటే మళ్ళీ అది యాక్టివ్ అవ్వడానికి ఇంకొక డ్రగ్ అవసరం ఉంటుంది అనమాట. సో అవన్నీ లేకుండా డైరెక్ట్ ఇచ్చేసారు అనమాట. L-acetylcysteine ఒకటి, విటమిన్ సి ఉంది. ఎందుకంటే ఈ గ్లూటాథయోన్ బాడీలోకి తీసుకున్న తర్వాత నాకు నేను చెప్పినట్టు బాడీలో యాక్ట్ చేయడానికి విటమిన్ సి అవసరం పడుతుంది, దానికోసమని విటమిన్ సి ఉంది. సెలీనియం అనేది ఒక మినరల్ అనమాట. అది మన థైరాయిడ్ ఫంక్షన్ కి కానీ బాడీలో మనం తీసుకునే చాలా అదర్ మెడిసిన్స్ ఫంక్షన్ కి సెలీనియం అవసరం ఉంటుంది అనమాట. అందుకే మనం పంప్కిన్ సీడ్స్ కానీ సన్ఫ్లవర్ విత్తనాలు ఇవన్నీ తినమని చెప్తూ ఉంటాం. సో అవన్నీ మనం ఎంత తీసుకున్నా అబ్జర్వ్ అవ్వదు కాబట్టి మనం మెడిసిన్ ఫామ్ లో ఇస్తున్నాం అనమాట. ఎఫర్వెసెంట్ అంటే మీరు చూస్తే ఈ గ్లూటాయిడ్స్ మనం వాటర్ లో వేయంగానే ఇట్లా పొగలాగా వచ్చి మొత్తం అంటే ఇట్లా గ్యాస్ లాగా ఫామ్ అవుతుంది కదా, దానికోసం ఎఫర్వెసెంట్ ఉంది. ఇంకొన్ని కలరింగ్ ఏజెంట్స్, టేస్ట్ ఫ్రాగ్రెన్స్ కోసం ఇచ్చిన ఏజెంట్స్ అనమాట. ఇది గ్లూటాయిడ్స్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్. మెయిన్ గ్లూటాథయోన్ ఇస్ ద యాక్టివ్ ఇంగ్రీడియంట్. ఓకే, ఇందాక నేను చెప్పినట్టు గ్లూటాయిడ్స్ కూడా గ్లూటాథయోన్ అన్న ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో అది కూడా ఒక యాంటీ ఆక్సిడెంట్ అనమాట. ఇది బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్ లోనూ మనకి గ్లూటాథయోన్ అన్న ఒక ఇంగ్రీడియంట్ ఉంటూ ఉంటుంది. బాడీలోనే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మన బాడీలో ఎవ్రీ సెల్ ఉంటుంది కదా, ఎవ్రీ సెల్ లో కూడా గ్లూటాథయోన్ అనే ఒక ఇంగ్రీడియంట్ ఉంటూ ఉంటుంది. కాకపోతే ఇది మేజర్ గా లివర్ లో అవైలబుల్ ఉంటుంది, లివర్ లో ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ గ్లూటాథయోన్ అన్న ఒక ఇంగ్రీడియంట్ ఏంటంటే అది బాడీలో స్టోర్ అయ్యి ఉండదు. ఇప్పుడు ఎట్లయితే మనకు ఫ్యాట్ స్టోర్, కార్బోహైడ్రేట్ స్టోర్ ఉంటుందో గ్లూటాథయోన్ అన్న ఒక ఇంగ్రీడియంట్ స్టోర్ అయ్యి ఉండదు అనమాట. అది బాడీకి ఎవ్రీడే అవసరం, ఎవ్రీ సెల్ కి అవసరం. కాకపోతే స్టోర్ మన దగ్గర అవైలబుల్ ఉండదు, ప్రతిరోజు అది కొత్తగా ప్రొడ్యూస్ అవుతూనే ఉండాలన్నమాట. సో ఇది మన బాడీలో డిప్లీట్ అవుతూ ఉండడం వల్ల బాడీలో మనకు కొన్ని చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు డిప్లీట్ అవుతుంది అంటే ఏజ్ వల్ల అవుతూ ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్ గా బాడీలో ఉన్న ప్రతి ఫంక్షన్ ఎలాగైతే స్లో డౌన్ అవుతూ వస్తుందో అట్లనే ఈ గ్లూటాథయోన్ అన్న ఒక బాడీలో ఉండే ఒక ఎలిమెంట్ కూడా తగ్గుతూ వస్తుంది అనమాట. అదొకటి. దాంతో పాటు సివియర్ డిసీజెస్ ఉంటాయి, అంటే క్యాన్సర్ కానీ లేకపోతే హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. దీంతో పాటు లైఫ్ స్టైల్, అంటే ప్రాపర్ టైం కి తినకపోవడం, పడుకోకపోవడం, ఆర్ జంక్ తింటూ ఉండడం కానీ, స్ట్రెస్, స్మోకింగ్, ఆల్కహాల్ వీటి వల్ల కూడా తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. దీంతో పాటు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనమాట, అంటే ప్రోటీన్ తక్కువగా తీసుకోవడం కానీ, ఇందాక నేను చెప్పినట్టు సెలీనియం ఇంటేక్ లేకపోవడం వల్ల కానీ వీటి వల్ల కూడా తగ్గిపోతూ వస్తుంటుంది అనమాట. సో దీని వల్ల బాడీలో ఏమవుతుంది అంటే మెయిన్ గా మనకి ఇది బాడీలో సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల 2 ప్రాబ్లమ్స్ మనకి బాడీలో డైరెక్ట్ గా కనిపిస్తూ ఉంటాయి. ఒకటేమో లివర్ ఫంక్షన్ అఫెక్ట్ అవుతుంది, 2 స్కిన్ మీద కనిపిస్తుంది. ఇప్పుడు మన దగ్గరికి చాలా మంది సన్నిధికి వస్తూ ఉంటారు, ఫేస్ మీద మచ్చలు ఉన్నాయి, డార్క్ గా పిగ్మెంటేషన్ ఉందని. యూజువల్ గా ఫీమేల్ ఎక్కువగా కనిపిస్తుంది, మేల్ కి కొద్దిగా తక్కువ. బట్ మేల్ కూడా స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఎక్కువ సన్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకి, ఫ్యాక్టరీ వర్కర్స్ కి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఫీమేల్ కి ఎందుకంటే హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ అవి ఎక్కువగా ఉంటాయి, వాళ్ళ బాడీ తొందరగా చేంజెస్ ని తట్టుకోలేదన్నమాట. ఆ తట్టుకోలేకపోవడం అనేది బయటకి ఖచ్చితంగా ఏదో ఒక డిసీజ్ లా కనిపిస్తూ ఉంటుంది, అది స్కిన్ మీద కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇందాక మీరు ఇంగ్రీడియంట్స్ తర్వాత పెట్టిన ఫస్ట్ పేజ్ ఒకసారి పెట్టడం, దీని తర్వాత బెనిఫిట్స్. సో మనం బ్రాడ్ గా చెప్పుకోవాలంటే రెడ్యూసెస్ పిగ్మెంటేషన్, మంగు మచ్చలు అంటుంటాం యూజువల్ గా, దాన్ని ఇంగ్లీష్ లో అయితే మెలాస్మా అంటాం మెడికల్ టర్మినాలజీ. మెలాస్మా కాకుండా హైపర్ పిగ్మెంటేషన్ అని, అంటే డార్క్ కలర్ ఓన్లీ కళ్ళ కింద డార్క్ అవ్వడం కానీ, ఆర్ ఫేస్ లో ఓన్లీ ఒక పార్ట్ మాత్రం ఒక ప్యాచ్ లాగా డార్క్ అయింది, ఇట్లాంటి వాటికి పనిచేస్తుంది.
ఇంకొకటి సపోర్ట్స్ యూవి అండ్ పొల్యూషన్ డిఫెన్స్. యూవి అంటే ఏంటంటే మనం సన్ లో వెళ్ళినప్పుడు మనకి జరిగే సన్ ఎక్స్పోజర్ వల్ల యూవి డ్యామేజ్ అవుతుంది అనమాట. మన బాడీలో ఉన్న స్కిన్ డ్యామేజ్ అయ్యి ట్యానింగ్ అనేది చెప్తుంటారు చాలా మందికి. మనం చూసుకుంటే మనం డ్రెస్ వేసుకున్నప్పుడు ఎక్కడ వరకైతే డ్రెస్ ఉంటుంది అక్కడ వరకు తెల్లగా ఉంటుంది, దాని తర్వాత పాటు నల్లగా ఉండడం. వాచ్ పెట్టుకుంటే వాచ్ ఉన్న ప్లేస్ తెల్లగా ఉంటుంది, పక్కన మన చెయ్యి అంతా నల్లగా కనిపించడం. సో అదంతా ట్యానింగ్ వల్ల అయిన ఇది అనమాట. మనం ప్రతి బాడీలో ఆయింట్మెంట్స్ అయితే అప్లై చేయలేం కాబట్టి బాడీ లోపలికి ఇస్తున్నాం గ్లూటాథైన్. ఆ పర్టికులర్ ఎక్కడైతే ఆర్గన్స్ లో ట్యానింగ్ జరిగి మార్పు జరిగిందో అక్కడ మాత్రం వెళ్ళి స్కిన్ దాంట్లో అది రిపేర్ అవ్వడానికి ఇచ్చే ఒక మెడిసిన్ అనమాట బేసిక్ గా ఇది. ఇంతో పాటు సపోర్ట్స్ డీప్ హైడ్రేషన్ నరిష్మెంట్. అది ఇందాక నేను చెప్పినట్టు లోకల్ గా అప్లై చేయకుండా బాడీ లోపలికి పంపించి ఎక్కడెక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ సెల్స్ ఆ ఆర్గన్ దగ్గరికి వెళ్ళి అక్కడ మాత్రమే పనిచేయడం అనమాట. అది ఒకటి. ప్రొటెక్ట్స్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్. అదే ఏజ్ తో పాటు ఫీమేల్ లో కానీ మేల్ లో కానీ వచ్చే ఈ రింకిల్స్ కానీ లేకపోతే ఫైన్ లైన్స్ కానీ మనం మాట్లాడుతున్నప్పుడు చర్మం మీద లైన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, ఆర్ పిగ్మెంటేషన్ వస్తూ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. సో స్కిన్ లో అయితే హైపర్ పిగ్మెంటేషన్, మెలాస్మా, తెలుగులో అయితే మంగు మచ్చలు అంటారు, అదొకటి. తర్వాత సూర్యుడు వల్ల వచ్చే ట్యానింగ్ ఒకటి. తర్వాత డల్ స్కిన్ అంటే నార్మల్ ఇంట్లో ఉంటున్న వాళ్ళకి కానీ ఎవరికన్నా కానీ ఇది వరకు ఉన్నట్టు నా స్కిన్ లేదు, కొంచెం నాకే డల్ గా అనిపిస్తోంది, గ్లో లేదు, వారు కొంచెం ఇట్లా పొడి బారిపోయినట్టు అనిపిస్తోంది, అట్లాంటి వాళ్ళకు కూడా మనం ఇది ఇవ్వచ్చు. దీంతో పాటు కొందరికి ఇంకెంత ఇష్యూస్ ఉంటాయంటే వాళ్ళు కెమికల్ స్కిన్ లేజర్ టెక్నిక్స్ కి పీలింగ్ అవి ఇవి చేసుకుంటారు. బట్ అవి చేసిన తర్వాత కూడా అది టెంపరీ అన్నమాట. దాని తర్వాత మెయింటెనెన్స్ కోసం మనం గ్లూటాయిడ్స్ వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉండొచ్చు. దీంతో పాటు ప్రీమెచ్యూర్ కొందరికి యంగ్ వాళ్ళకు కూడా, అంటే ఇప్పుడు రీసెంట్ గా మన దగ్గరికి నేను చూసాను అనమాట, 18 years 19 years వాళ్ళకు కూడా ఈ మచ్చలు అవి ఫామ్ అవుతున్నాయి. సో వాళ్ళకు కూడా మనం ప్రీమెచ్యూర్ వాళ్ళకు కూడా ఇది ఇవ్వడానికి సేఫ్ డ్రగ్, పర్వాలేదు, ఇవ్వచ్చు. అదే ఇందాక మనం చూసినట్టు ఇందాక చెప్పినట్టు పిగ్మెంటేషన్ ఈ ఫోర్ హెడ్ మీద, తర్వాత చెంపల మీద, లిప్స్ కి జస్ట్ కింద మాత్రమే ఉందన్నమాట. సో ఇది కంటిన్యూస్ యూసేజ్ వల్ల కొద్దిగా మారింది, తనకి స్కిన్ బ్రైట్ గా అయింది. కాకపోతే ఏంటంటే ఇదంతా మనకి బయట కనిపించడానికి టైం పడుతుంది. డ్రగ్ కొంచెం కాస్ట్లీ ఉందని ఫీల్ అవుతారు, కాకపోతే ఇది చాలా ఎఫెక్టివ్ డ్రగ్ అనమాట. అండ్ దీన్ని తయారు చేయడం కొంచెం కాస్ట్లీ. ఆ డ్రగ్ ని తీసుకొచ్చి చేయడమే కాస్ట్లీ కాబట్టి, అండ్ ఇది బాడీలో కనిపించే చేంజెస్ చాలా మేజర్ లెవెల్లో కనిపిస్తాయి అనమాట. సో అందుకని కొద్దిగా ఇది ఉన్నా కూడా మనం కన్సిస్టెంట్ గా యూజ్ చేస్తే చేంజెస్ కనిపిస్తాయి. దీంతో పాటు ఇది బేసిక్ గా లివర్ మీద ఎక్కువగా పనిచేస్తుంది. ఈ గ్లూటాథయోన్ అనే ఒక ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో అది లివర్ లో ఎక్కువగా సింథసైజ్ అవుతుంది. సో ఇది దీని బాడీలో ఉన్న దీని క్వాంటిటీ తగ్గిపోతుండడం వల్ల లివర్ ఫంక్షన్ కూడా చెడిపోతుంది అనమాట. సో ఇది లివర్ మీద కూడా పనిచేస్తుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ డ్రగ్. ఇది మనం ఓన్లీ పిగ్మెంటేషన్ కోసం కాకుండా ఆల్కహాల్ అడిక్ట్స్ కి కూడా, తర్వాత ఫ్యాటీ లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, అంటే గ్రేడ్ 2 ఫ్యాట్ లివర్, గ్రేడ్ 3 ఫ్యాట్ లివర్ అన్న వాళ్ళకి మనం యూజువల్గా లివ్ లిక్విడ్ ఇస్తున్నాం కదా, దాంతో పాటు లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మనం గ్లూటాయిడ్స్ కూడా పెట్టొచ్చు. సో వాళ్ళకి ఎవరైనా అఫోర్డ్ చేయగలుగుతారు అంటే మీరు అందరూ ఎవరికైనా ర్యాండమ్ గా ప్రిస్క్రైబ్ చేస్తున్నప్పుడు కానీ ఏమైనా ఉన్నాయన్నప్పుడు లివ్ లిక్విడ్ తో పాటు లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, అంటే ఇప్పుడు ఎండ్ స్టేజ్ లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కాకుండా బేసిక్ గా లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ ఫ్యాటీ లివర్ ఉంది అని తెలిసిన పేషెంట్స్ కి మనం గ్లూటాయిడ్స్ కూడా సేఫ్ గా ప్రిస్క్రైబ్ చేయొచ్చు. ఇది ఒక పాయింట్. దీంతో పాటు డయాబెటీస్ పేషెంట్స్ కి కూడా ఇది ఇవ్వచ్చు, సేఫ్. ఇవ్వచ్చా అని డౌట్ వస్తుంది కాబట్టి డయాబెటీస్ పేషెంట్స్ కి ఇది ఇవ్వచ్చు. దీంతో పాటు న్యూరలాజికల్ స్ట్రెస్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మనం ఇవ్వచ్చు అనమాట. అంటే సపోజ్ ఒక స్ట్రెస్ ఉన్న పేషెంట్ కి మనం అకేసోనా ఇద్దాం అనుకుంటున్నాం, దాంతో పాటు వాళ్ళకి బాడీ మీద మనకి పిగ్మెంటేషన్ కనిపించింది అనుకోండి, అకేసోనా బదులు ఇది ఇవ్వండి, రెండింటికి ఇది పనిచేస్తుంది అనమాట. అది ఇది ఇచ్చి ఓన్లీ అకేసోనా ఇవ్వడం బదులు ఇది ఇచ్చి ట్రై చేయొచ్చు అనమాట. వాళ్ళకి రెండు విషయాలు వాళ్ళకి సెట్ అవుతాయి కాబట్టి ఇంకొంచెం ట్రస్ట్ బిల్డ్ అవుతూ ఉంటుంది. డైరెక్షన్స్ ఓకే, ఎట్లా వాడాలి అంటే మనం యాపిల్ సిడర్ వెనిగర్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తాం, ఇది కూడా సేమ్ అలానే. ఒక 200 ml వాటర్, నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ లో ఒక టాబ్లెట్ వేయంగానే అది కరిగిపోతుంది, కలిపే అవసరం ఏం లేదు, నార్మల్ గా తాగేయచ్చు అనమాట. టేస్టీ కూడా ఉంటుంది. బట్ ఏంటంటే టైట్ గా ఫిక్స్ చేయాలి, ఎందుకంటే ఇది గ్యాస్ రిలీజ్ చేసి ఫామ్ అయ్యే ఒక టాబ్లెట్ లా ఉంది కాబట్టి టైట్ గా లేకపోతే ఫర్దర్ యూజెస్ కి టాబ్లెట్ అంత ఎఫెక్టివ్ గా మనకి కనిపించకపోవచ్చు అనమాట. సో అందుకని దాన్ని స్టోర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, అదొక చాలా ఇంపార్టెంట్. రైట్, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఇది కూడా.
కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మంగు మచ్చలు ఇట్లాంటివి ఉన్నది ఏంటంటే ఫామ్ అంటే అయిన వెంటనే పేషెంట్స్ మన దగ్గరికి రారు. చాలా ఫామ్ అంటే క్లియర్ గా ఇట్లా ఫేస్ చూడగానే మనకు అర్థమైపోతుంది వీళ్ళకి పిగ్మెంటేషన్ ఉంది ఫేస్ మీద అని చెప్పి అని. ఒక 1 month 15 టాబ్లెట్స్ తో ఎలాంటి ట్రెమెండస్ చేంజెస్ జరగవు కాబట్టి కనీసం ఒక 3-4 బాటిల్స్ అంటే డైలీ ఒక టాబ్లెట్ అనుకున్నా ఒక 2 months అన్నా వాడితే కొంచెం చేంజెస్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. డ్రగ్ కాస్ట్లీ అవ్వచ్చు బట్ చాలా ఎఫెక్టివ్. అంత ఎఫెక్టివ్ ఉన్నవి మెడిసిన్స్ కానీ ఏదన్నా కానీ మనకు మంచి చేసే ఐటమ్స్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి కాబట్టి మనం కొంచెం అఫోర్డ్ చేయగలిగితే మనకు రావాల్సిన రిజల్ట్ మనకి బాడీలో వస్తుంది. ఇది ఒకటి జరుగుతుంది. ఓకే, ఇది ఎవరికి ఇవ్వకూడదు అంటే కొంచెం ఇది తీసుకున్న తర్వాత కొందరికి నోట్లో స్మెల్ తెలియచ్చు. అంటే ఒక సల్ఫర్ లాంటి ఒక ఆనియన్ టైప్ స్మెల్ తెలియచ్చు. ఒకవేళ కనుక ఎవరన్నా అది ఇబ్బంది అనిపిస్తోంది మేము తీసుకోలేకపోతున్నాం అంటే వాళ్ళకి తప్పిస్తే మిగతా వాళ్ళందరికీ ఇవ్వచ్చు. రేర్ కండిషన్స్ లో స్కిన్ ర్యాష్ కానీ లేకపోతే హెడ్ ఏక్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ అది కూడా వెరీ వెరీ రేర్. సో తీసుకోవచ్చు, పర్వాలేదు. దిస్ ఇస్ అబౌట్ గ్లూటాయిడ్స్. చెప్పిన 3 వాటిలో ఏదైనా డౌట్ కానీ ఎవరికైనా ఇవ్వచ్చా ఇవ్వద్దు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.